సో గాయ్స్ ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. 15 మినిట్స్ అనుకుని డైరెక్ట్గా ఒకటేసారి 1 అవర్ అయిపోయింది ఇక్కడే. సో కొన్ని ది బెస్ట్ ఇన్ ద ప్రైస్, ది బెస్ట్ ఇన్ ద పవర్, ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు నేను ఫ్రీగా ఉన్నానని చెప్పి రైడ్కి అయితే వచ్చాను. ఈరోజు థర్స్డే అయినా కూడా మార్నింగ్ రైడ్కి వెళ్దామని వచ్చాను నేను. ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ నా బండి పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇష్యూస్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదు రివ్యూ ఇచ్చే కూడా. సో ఈరోజు నుంచి మా రంజాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ రోజా. సో సైరీ చేసేసి నమాజ్ చదువుకొని డైరెక్ట్గా బండి తీసుకొని రైడ్కి అయితే వచ్చేసాను. ఈరోజు ఫ్రీ ఉన్నానని చెప్పి. సో లెట్స్ గో, టెస్ట్ చేద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎంత స్పీడ్ పోతుంది, ఏముంది యాక్చువల్గా అన్నీ ట్రై చేద్దాం. క్విక్ షిఫ్టర్ కూడా ఇంకోసారి ట్రై చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతా ఉంది ఏమనేది. నేను యాక్చువల్గా సిటీలో అయితే క్విక్ షిఫ్టర్ యూజే చేయను. బయటికి వస్తే మాత్రమే నేను ఆన్ చేసి యూజ్ చేస్తాను క్విక్ షిఫ్టర్. యాక్చువల్గా క్విక్ షిఫ్టర్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది నాది, మళ్ళీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే నేను సిటీలో అయితే నేను క్విక్ షిఫ్టర్ అనేది యూజ్ చేయను. క్లచ్ పట్టుకొని గేర్ వేస్తాను, క్లచ్ పట్టుకొని గేర్ డౌన్ చేస్తాను. ఏదైతే కన్ఫర్మ్. సో ఇప్పుడు చూద్దాం మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ మన డ్యూక్ 250లో. ఐ లవ్ దిస్ టిఎఫ్టీ డిస్ప్లే. ఈ డిస్ప్లే అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఫ్రంట్ సైడ్ ఈ డిఆర్ఎల్స్ కూడా. యాక్చువల్గా ఓల్డ్ డ్యూక్ 250కి అయితే ఈ డిఆర్ఎల్స్ రావు, ఇవి ఎల్ఈడీస్ రావు. ఇప్పుడు వచ్చే మోడల్స్కి 2025 నుంచి అది డిఆర్ఎల్స్ ఇచ్చిండేది. లెట్స్ గో చూద్దాం. పెట్రోల్ కూడా మనం ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసాము మార్నింగే వస్తున్నప్పుడే. బట్ అక్కడ నా కెమెరా నేను ఓపెన్ చేయలేదు, హెల్మెట్కి మౌంట్ చేసిండలేదు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను మౌంట్ చేసుకున్నాను. లెట్స్ గో. ఎంత స్మూత్ గా క్విక్ షిఫ్టర్ ఎక్కుతా ఉందంటే ఓహో, వ్యూ. PVRS 4/7. ఇంకోటి ఇది హోండాలో NX500 అని కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ ఇవి. మనం నెక్స్ట్ వీడియో నుంచి ప్రతి ఒక్క షోరూమ్కి విజిట్ చేసి బండ్లన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనే ఒక ఐడియా అయితే ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. షుయేబ్ అన్న కూడా కొంచెం బిజీ ఉన్నాడు. షుయేబ్ అన్న వస్తే 100% ప్రతి ఒక్క షోరూమ్కి విజిట్ చేసి ఏ బైక్స్ ఏ ప్రైజెస్లో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ప్లాన్ అయితే చేస్తున్నాం మేము. లెట్స్ సీ. కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూకి ఊరికే అన్నారు పాకెట్ రాకెట్ అని, దీనికోసమే.
మీరు కూడా ఓవర్ స్పీడింగ్ ఓపెన్ రోడ్స్లో మాత్రమే చేయండి, హైవేస్లలో మాత్రమే చేయండి. సిటీస్లో ఊర్లలో పోయి మీరు ఓవర్ స్పీడింగ్ చేస్తే 100% పడతారు, దెబ్బలు అయితే తగ్గుతాయి. ఇప్పుడు లాంచ్ చేద్దాం. ఇదైతే ఓపెన్ రోడ్ కాబట్టి నేను లాంచ్ చేస్తున్నాను. మీరు కూడా ఓపెన్ రోడ్స్లో మాత్రమే ఇలాంటివన్నీ ట్రై చేయండి. పోయి సిటీలో ఊర్లలో మాత్రం చేయొద్దండి. చూడండి క్విక్ షిఫ్టర్, నాట్ ఈవెన్ 4 సెకండ్స్ 100 దాటిపోయింది బండి. టౌన్షిప్ చూడండి ఎంత క్లీన్ గా. ఆటో బ్లిపర్, డౌన్ షిఫ్ట్స్, అప్ షిఫ్ట్స్, సూపర్. సో గాయస్ ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. 15 మినిట్స్ అనుకుని డైరెక్ట్గా ఒకటేసారి 1 అవర్ అయిపోయింది ఇక్కడే. సో కొన్ని ఫొటోస్ కూడా తీసేసాను బైక్వి. ది బెస్ట్ ఇన్ ద ప్రైస్, ది బెస్ట్ ఇన్ ద పవర్, ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయలుదేరిపోదాం, టైం అయిపోతుంది. 15 మినిట్స్ అనుకున్నాను, డైరెక్ట్గా 1 అవర్ అయిపోయింది ఇక్కడే. సో గాయ్స్ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని మీద, నా బైక్లో ఏ పార్ట్ మీద నేను వీడియో చేయాలో మీరు కామెంట్ చేస్తే పర్టికులర్ స్పేర్ మీద నేను ఒక నాలెడ్జ్ ఇస్తాను మీకు ప్రాపర్గా. సో అంతవరకు బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.